వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావటమే కాకుండా డే 1 రికార్డ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో సలార్ సినిమా త్రిబులర్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసేసింది. అంతేకాకుండా ముఖ్యంగా నార్త్ ఇండియాలో షారుఖ్ ఖాన్ డున్కీ సినిమా డే 1 రికార్డ్స్ ని కూడా ఈ సినిమా అయితే చల్లా చెదురు చేసేసిందని చెప్పాలి. ఇంకొన్ని ఏరియాల్లో డున్కీ సినిమా రిలీజ్ అవ్వలేదు, కానీ సలార్ సినిమాని మాత్రం పీవీఆర్ మరియు ఐనాక్స్ లో రిలీజ్ చేసే అవకాశమే లేదని ప్రభాస్ కూడా కన్ఫర్మ్ చేశారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో సలార్ సినిమా లిమిటెడ్ గా రిలీజ్ అయినప్పటికీ హాలీవుడ్ మూవీ మరియు బాలీవుడ్ మూవీ పోటీలో ఉన్నప్పటికీ కూడా మన ఇండియన్ ఆడియన్స్ అటెన్షన్ మొత్తాన్ని సలార్ సినిమా గ్రాప్ చేసేసింది. ఇంకొన్ని ఏరియాల్లో అయితే ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాల్లో త్రిబులర్ సినిమా రికార్డుని కూడా బ్రేక్ చేసింది. మొదటి రోజు నైజాం ఏరియాలో 23 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన త్రిబులర్ సినిమా రికార్డుని 23.22 కోట్ల షేర్ ని సాధించి జస్ట్ మార్జిన్ తో త్రిబులర్ సినిమా రికార్డునైతే లేపేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాకి ఓవర్ ద టాప్ ప్రమోషన్స్ అనేవి చేయకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేకుండా చేశారు. మన తెలుగు సినిమా ఆడియన్స్ అయితే ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ తోనే ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్లు బీభత్సంగా ఉండబోతున్నాయని సినీ వర్గాలు సైతం అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. పాన్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఈ సినిమాకి మొదటి రోజు అల్ట్రా బ్లాక్ బస్టర్ టాక్ రావటం, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో రెండవ రోజు ఈ సినిమాకి బుకింగ్స్ అయితే 99% అయితే ఆక్యుపెన్సీ సాధించేసింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా మొదటి రోజు కన్నా రెండవ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించే అవకాశం కూడా ఉందని బాలీవుడ్ మీడియా కూడా రీసెంట్ గా కన్ఫర్మ్ చేసింది. సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని కన్ఫర్మ్ చేసినప్పటికీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇన్సైడ్ టాక్ మాత్రం ఈ సినిమాకి 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా మొదటి రోజే ఈ సినిమా 80 కోట్ల వరకు షేర్ ని సాధించేసింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 380 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. కేవలం మొదటి రోజులోనే ఈ సినిమా 80 కోట్ల వరకు షేర్ ని సాధించేసింది. మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మరో 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసే అవకాశం ఉందని, ముఖ్యంగా నైజాం మరియు సీడెడ్ లాంటి ఏరియాల్లో ఈ సినిమాకి ప్రాఫిట్స్ బీభత్సంగా ఉండబోతున్నాయని కూడా మన తెలుగుతో పాటు నార్త్ మీడియా కూడా కన్ఫర్మ్ చేసింది. సలార్ సినిమాకి మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు మరియు ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి కలెక్షన్లు బీభత్సంగా వచ్చాయి. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ సినిమాకి ఆదిపురుష్ మరియు రాధేశ్యామ్ సినిమాల కన్నా ఏ సెంటర్స్ లో బ్లాక్ బస్టర్ నెంబర్సే పడ్డాయి. శనివారం రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా 2 రోజుల్లో 350 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించబోతుందట. కేజీఎఫ్ యూనివర్స్ కాకుండా సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ కూడా చేయకుండా 2 రోజుల్లో ఈ రేంజ్ లో మ్యాసివ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. సలార్ సినిమాతో ప్రభాస్ పర్ఫెక్ట్ మాస్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. మరో 3 రోజుల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉండటం సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి. సలార్ సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.